హాయ్ ఫ్రెండ్స్, ఏ లవ్ సో బ్యూటిఫుల్ డ్రామా 7th ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు కొన్ని రోజుల తర్వాత అన్నట్టుగా చూపిస్తారు. అయితే షిన్ బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు హియోన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి తన దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా అంటుంది. అప్పుడు తను అంటాడు, లేదు నేను ఊరికే వెయిట్ చేస్తున్నాను అంటాడు. నువ్వు నిజం చెప్పు అని అంటుంది షిన్. అప్పుడు తను కూడా, అవును వచ్చి సైకిల్ ఎక్కు, నీ సైకిల్ పోయింది కదా, నేనే నిన్ను తీసుకెళ్తాను రోజు అని చెప్తాడు తను. వీళ్ళందరూ నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేస్తారు. హాయ్ చెప్పుకుంటూ ఉంటారు అందరూ కలిసి. అప్పుడు హియోన్ సీట్లో ఇంకొక పర్సన్ కూర్చోవడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు షిన్ తన దగ్గరికి వెళ్ళి, నువ్వు కాదు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళు, ఇది ఇంకొకరి కోసం అంటూ చెప్తూ ఉంటుంది. అంతలోపే హియోన్ వస్తాడు. అయితే హియోన్ ఇక్కడ కూర్చో అని చెప్పి తనని కూర్చోబెడుతుంది. అక్కడున్న పర్సన్ని నువ్వు వెళ్ళు వెళ్ళు అంటూ తోసేస్తూ ఉంటుంది షిన్ తనని. వాళ్ళ టీచర్ వచ్చి అందరికీ హాయ్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తాడు. ఈ ఇయర్ మీకు చాలా బాగా జరగాలని చెప్పి, ఇందులో అందరూ బెస్ట్గా ఉండాలని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చప్పట్లు కొడతారు. ఇంకొక బుక్ చదువుతూ ఉంటుంది. అక్కడికి జిన్ వచ్చి ఆ బుక్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు తన దగ్గర నుంచి ఆ బుక్ను లాగేసుకుని పరిగెడుతూ ఉంటాడు. అయితే తను కూడా వెనకాల పరిగెత్తేసరికి ఆ డాక్టర్ ఎదురవుతాడు. అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, నీ కాలు ఎలా ఉంది, పర్వాలేదా ఇప్పుడు అని అంటాడు. నా కాలు ఇప్పుడు పర్వాలేదని తను చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు. తనని యంగ్ అలాగే చూస్తూ ఉంటుంది. జిన్ అక్కడుండి, ఇదిగో తీసుకొని బుక్ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, ముందు నువ్వు పరిగెత్తడం ఆపు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే జిన్ అటు సైడ్ తిరిగినప్పుడు ఒకటి చూసి చాలా ఎగ్జైట్ అయిపోతాడు. అయితే వాళ్ళందరూ భోంచేస్తున్నప్పుడు తను ఒక పేపర్ తీసుకువచ్చి చూపిస్తూ ఉంటాడు. సింగింగ్ పోటీలు ఉన్నాయి, నేను ఇందులో పాల్గొంటాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు షిన్ కూడా ఓకే ఓకే అని చెప్తూ ఉంటుంది. కానీ మిగతా ముగ్గురు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపరు దానికి. అయితే మీరు వస్తారా రారా అని అడుగుతూ ఉంటాడు తను వాళ్ళందరినీ. మాకు అంత ఇంట్రెస్ట్ లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు రాకపోతే మాత్రం నేను అస్సలు మీతో మాట్లాడను అని చెప్తూ ఉంటాడు. అయితే వీళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు షిన్, నేనైతే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. షిన్ చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఎందుకో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ గొడవని చూసి అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. పాపం వాళ్ళిద్దరూ చాలా గొడవ పడినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న కూడా, నేను అసలు ఈ ఇంటికి రానని చెప్పి షిన్ని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షిన్ చాలా బాధపడుతూ ఉంటుంది పాపం. షిన్ని తీసుకుని వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర కూర్చోబెడతాడు. అప్పుడు తను చాలా డల్గా ఉంటుంది. దాన్ని వాళ్ళిద్దరు గమనిస్తారు. తను అంటాడు, ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను వాళ్ళకి, ఇందులో నేను సెలెక్ట్ అయితే ఆడిషన్స్కి నన్ను పిలుస్తారు అని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు తనని పాట పాడమని చెప్తారు. తను ఫోన్లోనే పాట పాడతాడు. అప్పుడు తను పాడినటువంటి పాటకి అందులో వాళ్ళు మీరు ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యారని చెప్తాడు. ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నెక్స్ట్ షిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు లైట్స్ ఆఫ్ అయి ఉంటాయి. లైట్ వేసి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ టేబుల్ మీద ఒక లెటర్ ఉంటుంది. నేను వేరే సిటీకి వెళ్తున్నాను, రావటానికి కొన్ని రోజులు పడుతుంది అని రాసి ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉండకపోవడం చూసి షిన్ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ లెటర్ చదివి. నెక్స్ట్ హియోన్ బయటికి వెళ్ళేసరికి షిన్ ఒక దగ్గర ఉంటుంది. అయితే తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది ఇక్కడున్నావని అడుగుతాడు. అప్పుడు తను చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ముందు ఏడు పాపు, అసలు ఏమైందో నాకు చెప్పు అన్నా కూడా తను అసలు ఏడు పాపకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది. ముందు ఏమైందో చెప్పు అని అంటాడు. మా అమ్మ నాన్న గొడవ పడ్డారు. 2 days నుంచి మా నాన్న ఫోన్ లిఫ్ట్ కూడా చేయటం లేదు. ఇప్పుడేమో మా అమ్మ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ గొడవ పడి డైవోర్స్ తీసుకుంటారు. నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళు లేకుండా నేను ఉండలేనని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది తన చేయి పట్టుకొని. చాలాసేపు ఏడ్చిన తర్వాత అటువైపు వెళ్ళి ఆ చెయ్యి మొత్తం తడిచిపోయింది, అందుకే ఇటు సైడ్ వచ్చానని చెప్పి ఈ చెయ్యి కూడా పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. తనని ఓదారుస్తూ ఉంటాడు హియోన్. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు ఆ షర్ట్ని చూసి, ఏమైంది ఇదంతా తడిగా ఉందని అడుగుతాడు. అప్పుడు హియోన్, అది ఒక కుక్కపిల్ల వల్ల జరిగింది అని చెప్తూ ఉంటాడు. అవునా, నీ దగ్గర కుక్కపిల్ల ఉందా, అది చాలా క్యూట్గా ఉంటుందేమో కదా అని అడుగుతూ ఉంటాడు. అవును అది క్యూట్గానే ఉంటుంది, కాకపోతే చిన్నగా అరుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అని చాలా నవ్వుకుంటూ షిన్ని తలుచుకుంటూ చెప్తాడు హియోన్ వాళ్ళ తమ్ముడికి. తెల్లవారిపోతుంది. షిన్ వాళ్ళ నాన్న షిన్ దగ్గర ఉండి షిన్ని లేపుతూ ఉంటాడు. అప్పుడు తను లేచి, నాన్న మీరు వచ్చేసారా, నాకు చాలా భయం వేసింది, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు తను సారీ చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. అమ్మ నన్ను వదిలేసి మీరు ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకండి, మీరిద్దరు గొడవ పడ్డారు కదా, ఎలా కలిసిపోయారు అని అడుగుతూ ఉంటుంది. మేము ఎన్ని గొడవలు పడ్డా కూడా అది కొద్దిసేపు మాత్రమే అని చెప్పి వాళ్ళ నాన్న షిన్కి చెప్తాడు.
నెక్స్ట్ ఆడిషన్లో జిన్ పాట పాడుతుంటే షిన్ మరియు సంగ్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే తన టైం అయిపోయినా కూడా ఇంకా పాడుతూ ఉంటాడు. ఇంకొక పాట పాడతాను వినండి అన్నప్పుడు వాళ్ళు కుదరదు, మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళని బయటకు పంపించేస్తారు. అయితే షిన్ అంటుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటూ ఉంటుంది. అప్పుడు తను అంటుంది మళ్ళీ మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం, ఇక్కడ ఈ రోజంతా స్పెండ్ చేద్దామని చెప్తూ ఉంటుంది. యంగ్ అంటుంది లేదు మా అమ్మ ఒప్పుకోదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సంగ్ ఉండి సరే ఓటింగ్ వేద్దాం, ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు ఉండాలా వద్దా అనేది చెప్దామని చెప్తారు. అప్పుడు సంగ్, జిన్, షిన్ ముగ్గురు చేతులెత్తారు. ముగ్గురు చేతులెత్తి హియోన్ వైపు చూస్తారు. హియోన్ కూడా ఇక చేసేది ఏం లేక చేతులు పైకి ఎత్తేస్తాడు, నేను కూడా మీతో పాటే ఉంటానని చెప్పి. వీళ్ళు ఒక కొండ మీద కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ రోజంతా ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ అవుతుంది. నైట్ వీళ్ళు అనుకుంటారు కదా మా అమ్మకు నువ్వు కాల్ చేయి, మీ మమ్మీకి నేను కాల్ చేసి చెప్తాను అని అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ ఒకరికొకరు కాల్ చేసుకొని వాళ్ళ అమ్మలకు చెప్తారు కదా నేను ఈరోజు యంగ్ దగ్గర పడుకుంటున్నానని, నేను ఈరోజు షిన్ దగ్గర పడుకుంటున్నానని చెప్పి. అక్కడికి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ జిన్ కూడా వాళ్ళ అమ్మకు కాల్ చేసి హియోన్ చేత చెప్పిస్తాడు నేను వీళ్ళింట్లో ఉంటున్నానని చెప్పి. అంతలోపి సంగ్కి వాళ్ళ కోచ్ కాల్ చేసి నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చాలా తిడుతూ ఉంటాడు ఫోన్లో. అప్పుడు తను అంటాడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ ఫాదర్ మాట్లాడతారట అని చెప్పి జిన్కి ఇస్తాడు. జిన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా ఆ కోచ్ ఆ ఫోన్లోని చాలా తిట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు తను చేసేది ఏం లేక ఫోన్ కట్ చేసి ఆ సెల్ని కూడా తీసి పడేస్తాడు. అప్పుడు సంగ్ అంటాడు ఎందుకు ఇలా చేసావని, ఇదే బెటర్ ఇప్పుడు ఈ టైంలో, లేకపోతే నీకు ఎప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి అన్నప్పుడు ఇక తను కూడా అవునవును నిజమే నువ్వు ఇలా చేసి మంచి పని చేసావని అంటాడు. నెక్స్ట్ వీళ్ళందరూ ఒక దగ్గర పడుకొని స్టార్స్ని చూస్తూ ఉంటారు. అప్పుడు షూటింగ్ స్టార్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళందరూ లేచి ఏవో కోరికలు కోరుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ ఒక గేమ్ ఆడతారు. దాని ద్వారా చిట్టీలన్నింటిలో ఈ క్షణం వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నిజంగా రాయాలి, అబద్ధాలు చెప్పకూడదని. వాటన్నింటిని చిట్టీలలో రాసి వాళ్ళు వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని తీసుకుంటారు. షిన్ తీసుకున్న దానిలో షిన్ అంటే నాకు ఇష్టం అని రాసి ఉంటుంది. అప్పుడు తను అనుకుంటుంది హియోనే ఇది రాసాడేమో అని చెప్పి. నెక్స్ట్ సంగ్ తీసుకున్నటువంటి దానిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను అని రాసి ఉంటుంది. అయితే ఇది షిన్ రాసి ఉంటుంది. నెక్స్ట్ హియోన్ దగ్గర ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు క్లాస్ రూమ్ లో షిన్ కొన్ని పేపర్స్ ని హియోన్ మీదకి విసురుతూ ఉంటుంది. అయితే అందులో తను రాస్తుంది కదా ఈ సాటర్డే నువ్వు ఫ్రీగా ఉన్నావా అని చెప్పి. అసలు హియోన్ తనని పట్టించుకోడు, కానీ తను అలాగే విసురుతూ ఉండటంతో తను ఇంకొక లెటర్ లో తన ఆన్సర్ రాసి తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అందులో ఓకే అని ఉంటుంది. దాన్ని చూసి షిన్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు అంటారు తనతో నువ్వు సాటర్డే ఫ్రీగా ఉన్నావా, మాతో స్పెండ్ చేస్తావా అని. అప్పుడు షిన్ అంటుంది లేదు, సాటర్డే నేను హియోన్కి ఇష్టమైన గేమ్స్ దగ్గరికి తనని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, సో నేను రాలేను అని వాళ్ళతో చెప్తూ ఉంటుంది. అయితే జిన్ అంటాడు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ఆ టికెట్ చాలా ఎక్కువ ధర ఉంటుంది కదా, మరి నువ్వు ఎలా చేస్తావు దాన్ని అని అంటాడు. అప్పుడు తను అంటుంది పర్వాలేదు, నేను మా పేరెంట్స్ నైనా లేక ఇంకెవరినైనా అడిగి ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసేస్తూ ఉంటుంది షిన్. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు కొన్ని డబ్బులు ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఇస్తుంది, కానీ ఇది చాలా చిన్న అమౌంట్, నాకు కావాల్సింది చాలా పెద్ద అమౌంట్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఒక 10 నిమిషాలు పని చేస్తావు నాకు అంతే, దానికే అంత పెద్ద అమౌంట్ అడుగుతున్నావు అని చెప్పి నా దగ్గర లేవు, ఇప్పటికే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తుంది వాళ్ళ అమ్మ. అప్పుడు తను చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ జిన్ యంగ్ సాంగ్స్ వింటూ ఉంటారు. అప్పుడు జిన్ అంటాడు తనతో నేను చాలా అందంగా ఉంటాను కదా అని. అప్పుడు తను అంటుంది మీ ఇంట్లో అసలు అద్దాలు అనేవి లేవా, కావాలంటే నేను కొనివ్వాలా అని ఎగతాలు చేస్తూ ఉంటుంది. అక్కడే సంగ్ ఉంటాడు. షిన్ ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు కదా సాటర్డే తన బర్త్డే అని చెప్పి. అప్పుడు అవునా తన బర్త్డేనా అని చెప్పి వాళ్ళకు బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ స్విమ్మింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చి తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ పోటీల్లో సంగ్ ఫస్ట్ వస్తాడు. దాన్ని చూసి తనతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్కడున్న రిపోర్టర్స్ అందరూ మీరు లాస్ట్ టైం సెకండ్ వచ్చారు, ఇప్పుడు ఫస్ట్ వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటాడు. అవును నేను గెలిచాను, ఫస్ట్ అవ్వడానికి ఒక అమ్మాయి కారణం అని షిన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు తనైనా మీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఇంకొక ఫ్రెండ్ మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారా అని అంటాడు. అప్పుడు జిన్ తన నోరుని మూసేస్తాడు. హియోన్ దాన్ని చూసి చాలా జెలసీగా ఫీల్ అయ్యి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు వీళ్ళను.
షిన్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ సంగ్ పని చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి షాక్ అయ్యి నువ్వు ఇక్కడే చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు తను చెప్తాడు కదా నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్పి. అయితే తనకి ఫుడ్ ఇప్పిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తనని ఒకటి అడగవచ్చా అని అంటుంది షిన్. అడుగు అని అంటాడు. నాకు కొంత మనీ ఇస్తావా అని అడుగుతుంది. సరే ఓకే నేను నీకు మనీ ఇస్తానని తను చెప్పేస్తాడు. నెక్స్ట్ డే హియోన్ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒకటి చూపించాలి అని చెప్తూ ఉంటుంది. తన వెనకాల పడుతూ ఉంటుంది. కానీ తను అసలు తనను పట్టించుకోడు. తను ఒక షర్ట్ తీసి మనం గేమ్స్కి వెళ్దాం నీకు చాలా ఇష్టమైన గేమ్ కదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు హియోన్ తనతో నేను నీతో సాటర్డే రావట్లేదు అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకో అసలు నువ్వు నా వెనకాల తిరగడం మానేసాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది దీన్ని కొనడానికి నేను చాలా మనీ అప్పు చేశాను అని చెప్తుంది సంగ్ దగ్గర. అప్పుడు తన పర్సులోంచి మనీ తీసి ఇచ్చేసి వెంటనే నీ అప్పు తీర్చేసుకో అని చెప్తాడు. తనకి చాలా కోపం వస్తుంది. మనీని విసరాలి అనుకుంటుంది కానీ విసరదు. తాను ఏం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ మనీ అక్కడే పడేసి షిన్ కూడా వెళ్ళిపోతుంది చాలా ఏడుస్తూ. సంగ్ వల్ల కోచ్ షిన్ దగ్గరికి వెళ్ళి సంగ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా నా దగ్గరికి అసలు రావటం లేదు ప్రాక్టీస్ కోసం అని చెప్తాడు. అప్పుడు తను అంటుంది మీ దగ్గర తనకి హ్యాపీ లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. తనను అసలు తిట్టకండి. తను చాలా మంచివాడు. అందరికంటే చాలా బెస్ట్. కొంచెం మీరు తనను అర్థం చేసుకోండి. తను చాలా మంచివాడు అని చెప్తూ ఉంటుంది తన గురించి. అప్పుడు కోచ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ కోచ్ సంగ్ పని చేసే ఆ షాప్లోకి వెళ్తాడు. అప్పుడు సంగ్ అక్కడ తను చూసి చాలా షాక్ అయిపోతాడు. తినడం పూర్తయిన తర్వాత సంగ్ దగ్గరికి ఆ కోచ్ వచ్చి జరిగిందేదో జరిగిపోయింది ఇంటికి వచ్చాయని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు సంగు వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఎవరాయనా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తను అలాగే చూస్తూ చెప్తాడు కదా మా డాడీ అని. హియోన్ షిన్కి కాల్ చేసి మనం రేపు లంచ్కి వెళ్దామా అని అడుగుతాడు. దాన్ని చూసి షిన్ చాలా సంతోషపడి ఓకే అని చెప్తుంది. అంతలోపే అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి తనకు ఒక 2 టికెట్లు ఇస్తాడు ఆ గేమ్స్వి. తను వాటిని చూసి నాన్న మీకు ఇవెక్కడ దొరికాయి ఇవి చాలా ధర ఎక్కువ కదా అని అంటుంది. అదంతా నీకెందుకు నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి అని చెప్తాడు. షిన్ మరియు హియోన్ గేమ్స్ ఆడే దగ్గరికి వచ్చి ఉంటారు. అప్పుడు అక్కడ టికెట్లు ఇచ్చే దగ్గర అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇది నిజమైన టికెట్ కాదు ఫేక్ టికెట్ మీరేదో పొరపాటు పడ్డారని చెప్తాడు. అప్పుడు తను అంటుంది లేదు ఒకసారి సరి చూసుకోండి అని అంటుంది. లేదమ్మా ఇది అసలు కరెక్ట్ కాదని తను చెప్పేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు చాలా బాధపడుతూ వచ్చేస్తారు. వీళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. షిన్ హియోన్ని అడుగుతుంది కదా ఆ రోజు మనం ఆడినటువంటి చీటీల గేమ్స్ లో నీకేం వచ్చింది అసలు నువ్వేం రాసావని అడుగుతుంది. అప్పుడు తను అంటాడు అది సీక్రెట్ కదా ఎవరికి చెప్పకూడదు అన్నప్పుడు ప్లీజ్ నాకు చెప్పని బతిమలాడుతుంది. తనకు వచ్చినటువంటి చీటీని ఇస్తూ ఇది నేనే రాశాను నేను రాసింది నాకే వచ్చిందని చెప్పి చదువుతూ ఉంటాడు. అందులో ఏం రాసిందంటే ఈ గేమ్ ఇప్పుడు ఆడటం నాకు ఇష్టం లేదని రాసి ఉంటుంది. అప్పుడు షిన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అయితే నేనంటే ఇష్టం అని ఎవరు రాశారు సంగ్ ఏమైనా రాసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోపే తను అంటాడు కదా వెళ్ళిపోదామని చెప్పి. అప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు తనకి హ్యాపీ బర్త్డే చెప్పేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. షిన్ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది రాసింది సంగ్ అయితే సంగ్ ఏమైనా నన్ను ఇష్టపడుతున్నాడా అతనికి నా మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటని ఆలోచిస్తూ ఉంటుంది తనలో తాను. నెక్స్ట్ డే స్కూల్కి వస్తారు. అయితే సంగు వచ్చి తనకి హాయ్ చెప్తాడు. అప్పుడు షిన్ చాలా తడబడుతూ హాయ్ అని చెప్పి అక్కడ నుంచి తనని పట్టించుకోకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సంగ్ అనుకుంటాడు ఏమైంది తినకి ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు షిన్ తనతో చెప్తుంది కదా ఆ రోజు మనం ఆడినటువంటి ఆ గేమ్లో నాకు వచ్చినటువంటి దానిలో ఏముందంటే షిన్ అంటే నాకు చాలా ఇష్టం ఉందా అని రాసిందని తనకు చెప్తుంది. అప్పుడు తను అంటుంది హియోన్ కదా దాన్ని రాసింది అని చెప్తూ ఉంటుంది. లేదు దాన్ని రాసింది హియోన్ కాదని షిన్ చెప్తుంది. అయితే దాన్ని రాసింది సంగా. అయితే నువ్వు హియోన్ నుంచి సంగుకి షిఫ్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే తను హియోన్ కంటే చాలా బాగుంటాడు. పైగా తను స్విమ్మింగ్లో ఫస్ట్ వస్తూ ఉంటాడు. పైగా చాలా మంచివాడని తనకు చెప్తూ ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసుకో ఇది సంగ్ అనుకో ఇది హియోన్ అనుకో ఇలా నువ్వే వేసుకొని నువ్వే నీ లైఫ్ని డిసైడ్ చేసుకో అని చెప్పి క్లాస్కి టైం అయిందని చెప్పి తన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సంగ్ దగ్గరికి షిన్ వెళ్తుంది. అప్పుడు తనను చూసి హాయ్ అని చెప్తాడు. తను కూడా హాయ్ అని చెప్తుంది. వీళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు తనని అడుగుతుంది నేనంటే నీకు ఇష్టమా అని నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని. నేను ఎందుకు ఇదంతా అడుగుతున్నా అంటే ఆ రోజు రాసినటువంటి చీటీ నాకే వచ్చింది. అందులో రాసింది షిన్ అంటే నాకు ఇష్టం అని చెప్పి నువ్వు నన్ను ఇష్టపడట్లేదు కదా అని అడుగుతుంది. అప్పుడు తను చాలా నవ్వుకుంటూ నేనేం నిన్ను ఇష్టపడట్లేదు నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నువ్వు చాలా మంచి అమ్మాయివి కాబట్టి నేను అలా రాశాను అని చెప్తాడు. అయితే అది అబద్ధం. తనని ఇష్టపడుతూ ఉంటాడు. చిన్న మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ నువ్వు నన్ను ఒక ఫ్రెండ్గానే చూసావని చెప్పి. అప్పుడు వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ తనకి అసలు ఫోన్ రాకున్నా కూడా ఫోన్ వచ్చిందని చెప్పి మా కోచ్ రమ్మంటున్నాడు అని చెప్పి అక్కడ నుంచి తను వెళ్ళిపోతాడు. అప్పుడు షిన్ చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్కడ కూర్చొని.
కానీ సంగ్ ఏ పనిలో ఉన్నా కూడా షిన్ గురించే ఆలోచిస్తూ ఉంటున్నాడు. నెక్స్ట్ డే క్లాస్కి వచ్చేటప్పుడు షిన్ కోసం స్నాక్స్ తీసుకొని వస్తాడు. కానీ తను ఒక్కదానికి ఇస్తే బాగోదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇస్తాడు. కానీ ఈ విషయం హియోన్కి అసలు నచ్చదు. కానీ తనని అసలు ఏం అనలేడు. నెక్స్ట్ షిన్ హియోన్తో పాటు చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు కావాలని చెప్పి తనని ఇన్సల్ట్ చేయడానికి నువ్వు కూడా మాతో డెబేట్లో పాల్గొంటావా అని చెప్పి హియోన్ ముందే కావాలని అడుగుతూ ఉంటారు. అప్పుడు తను అంటుంది భయపడుతూ, సరే నేను కూడా మీతో పాటు పాల్గొంటానని చెప్తుంది. నెక్స్ట్ యంగ్ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్ని కొంతమంది గ్యాంగ్ ఏడిపిస్తూ ఉంటారు. దాన్ని చూసి తనకి చాలా కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు గొడవ పడుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ని మీరు ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పి. అప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. వీళ్ళిద్దరు వాళ్ళని కొట్టేసి పారిపోయి ఒక దగ్గర దాక్కుంటారు. అయితే తను అడుగుతుంది వాళ్ళు ఎవరు అని చెప్పి. షిన్ కోసం కొనాలని దాచిపెట్టిన మనీని వాళ్ళే నా దగ్గర నుంచి దొంగిలించారని తనకి చెప్తాడు. నెక్స్ట్ డిబేట్ కోసం షిన్ ఒక్క ఇష్యూని రాసి ఉంటుంది. అయితే దాన్ని వాళ్ళకు చెప్తుంది తడబడుతూ. దాన్ని చూసి అక్కడ ఉన్న అమ్మాయి కావాలని ఇన్సల్ట్ చేస్తుంది. నీకు ఇది కూడా చెప్పడం రావట్లేదు, నువ్వు ఎట్లా పాల్గొంటావని చెప్పి. అప్పుడు తను చాలా బాధపడుతుంది. దాన్ని హియోన్ కూడా చూస్తాడు. తను ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఇష్యూ రాయాలి అని చెప్పి. తన దగ్గరికి హియోన్ వెళ్ళి చాలా ధైర్యం చెప్తాడు. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, దీని మీద చేస్తే బాగుంటుంది అని చెప్పి. అప్పుడు తను కూడా ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. నేను ఎలాగైనా దీనిలో గెలవాలని చెప్పి. డిబేట్ స్టార్ట్ అయిపోతుంది. క్లాస్ రూమ్ లో హియోన్ తన ఇష్యూని చెప్పేస్తాడు. నెక్స్ట్ షిన్ వంతు వస్తుంది. అప్పుడు తను భయపడుతూ లేస్తుంది పైకి. తను కొంచెం తడబడినా కూడా చెప్పుకుంటూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది తను రాసుకున్నటువంటి ఆ ఇష్యూని. అప్పుడు మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ పేరును కూడా తీసుకొస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది చాలా బాగా నచ్చుతుంది అన్నట్లుగా మనకు చూపిస్తారు. అయితే తను చెప్పడం అంతా కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి తను చెప్పిన విధానం, తను చెప్పిందంతా చాలా బాగా నచ్చి చప్పట్లు కొడతారు. దీన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా సంతోషపడతారు. హియోన్ కూడా తనని చూసి చాలా బాగా చెప్పావని మెచ్చుకుంటాడు. దీన్ని చూసి ఇంకా తను చాలా సంతోషిస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు, వీళ్ళ మీద వీళ్ళే జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. వీళ్ళ కామెడీ చూసి హియోన్ చాలా నవ్వుతూ ఉంటాడు. ఇక్కడితో 9th ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.